ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో చేరిన చాలా పెద్ద ఎత్తున చేరిన సోదరులు, అదేవిధంగా మహిళలు అందరికీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి మే 13వ తారీఖున మీ అందరి ఓటుతోని ఇంటికి పంపించి మరలా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరు చూపించే ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ 5 ఏళ్ళు కళ్ళు నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు డిపాజిట్లు లేకుండా ఇంటికి పోవడం ఖాయం. లేన్ నగర్ కానీ, చంద్రపాలెం కానీ, ఎస్పీ కాలనీ కానీ, మారుతి నగర్ కాలనీ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఒకప్పుడు అటవీ ప్రాంతం లాగా ఉండేవి. రోడ్లు లేవు, కరెంటు లేదు, ఇల్లు లేవు, నీళ్లు లేవు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ లో పెట్టి బ్రహ్మాండమైన రోడ్లు వేశాం. ఒకప్పుడు మేము వస్తే నడవడానికి వీలైన పరిస్థితి, చీకట్లో ఉండే కాలనీలు ఈరోజు బ్రహ్మాండమైన సిటీగా తయారైనాయి. అదేవిధంగా ఇక్కడ వడ్డెర కార్మికులు సోదరులు ఎక్కువ ఉన్నారు. మిగతా అన్ని కులాల్లో, వర్గాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మనం టిటికో ఇల్లు 6,000 ఇళ్ళు అక్కడ కడితే మనం 80% పైగా పూర్తి చేస్తే 5 ఏళ్ళలో 20% కూడా పూర్తి చేయాలి. మళ్ళా మేము చాలా గొప్ప వాళ్ళం, మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెబుతున్నారు. అందుకే ఈరోజు కష్టపడి పనిచేసే బట్టీల్లో పనిచేసే కార్మికులు కానీ, లేకపోతే ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సోదరులు కానీ, మహిళలకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నారు. మీరు మే 13 జరిగి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతోని, మీ అందరి ఆశీస్సులతోని నేను 7వసారి పోటీ చేస్తున్నాను. అటు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా పోటీ చేస్తున్నారు. మనకి నామినేషన్ ఎల్లుండి 10:30కి గురజాల ఆర్డీఓ ఆఫీసులో మనం నామినేషన్ వేయబోతున్నాం. మీ అందరూ కూడా నామినేషన్ రావాలి. మీ అందరూ కూడా నామినేషన్ కార్యక్రమానికి రావాలి. ఆ కార్యక్రమానికి 50,000 మందికి పైగా హాజరవుతున్నారు. మీరు కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నామినేషన్ రోజు మన గురజాల్లో తెలుగుదేశం జెండా ఎగరాలి. ఎల్లుండి మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు మీరు సైకిల్ గుర్తుకేయాలి. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తుకి, ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు సైకిల్ గుర్తు. ఈ రోజు మంచి మెజార్టీ మన నియోజకవర్గంలో తీసుకొస్తే మరలా మనకి ఇదే ఏరియాలో 2,000 ఇళ్ళు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అందరికీ కూడా ఇళ్ళు కూడా కట్టించి మళ్ళీ బ్రహ్మాండమైన కాలనీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇంకా మిగిలిపోయిన ఏమన్నంటే రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్మశాన వాటికలు కూడా ఇంకేమైనా పెండింగ్ ఉంటే అవి కూడా చేస్తాం. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పడంతో పాటు ఉపాధి కూడా. రామాలయ నిర్మాణం కూడా గతంలో మనం చూస్తే ఆ రామాలయ నిర్మాణానికి మనం కూడా రామాలయ నిర్మాణానికి ఇచ్చాం ఎన్నికల ముందు. మళ్ళా రేపు వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఆ రామాలయ నిర్మాణంలో మనమే మేజర్గా దాని పనులు పూర్తి చేసే బాధ్యతను కూడా మనం తీసుకుంటామని చెప్పుకోవడం అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని స్థలం కూడా దానికి మనమే ఇచ్చాం. కొన్ని శక్తులు కొంతమందిని మన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. 5 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్ కి పిలిపించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ లో కొట్టడం ఇవన్నీ కూడా చేశారు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీరు పడ్డ ఆవేదన కానీ, మీరు పడ్డ అవమానం కానీ నేను కళ్ళారా చూశాను.
కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని మోసారిన కారణంతో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే అందరికీ చెప్తున్నాను, ఈ అవమానాన్ని పట్టుదలగా మార్చుకొని మీరు పనిచేయండి. మీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే మీ గౌరవం పెరిగే విధంగా నేను పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాను. పోలీస్ స్టేషన్లు కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు నేరుగా వెళ్లి పనిచేసే విధంగా అధికారులు కూడా చెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు మిమ్మల్ని స్టేషన్కి పిలిపించారు, ఇబ్బంది పెట్టారు, కానీ మీరు కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు కండవాలు మార్చుకోవాలన్నా తెలుగుదేశం కండవాన్ని భుజాన్ని ఉంచుకొని ఎవరైతే ఇబ్బంది పెట్టినా కండవాళ్ళు ఉన్నారో ఆ కండవాళ్ళు తీసేసి వాళ్ళ మీద మన తెలుగుదేశం కండవాళ్ళు చాలా మందికి వేయించారు. అదే ఈరోజు మీరు బాగా పనిచేసిన విధానం. కొంతమంది ఉన్నారు, ఒక ముగ్గురు నలుగురు, కొద్దిగా వాళ్ళకి ఒళ్ళు తిమ్మిరెక్కింది, బాగా ఎక్కి ఇబ్బంది పెట్టారు. అది కూడా నేను ఆలోచిస్తాను. వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా అభివృద్ధి ధ్యేయంగా కూడా మనం పనిచేసేదానికి మనం